హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత ఇజ్రాయెల్కి హమాస్కి జరుగుతున్నటువంటి అత్యంత భీకర యుద్ధం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధమే. ఇవాళ మళ్ళీ యుద్ధం గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏముంది అంటే ఇవాల్టితో అంటే జనవరి 14తో యుద్ధం ప్రారంభమై ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో 100 రోజులవుతోంది. ఈ సందర్భంగా గాజా సిటీపై ఇజ్రాయెల్ సేనల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నేటికి 100 రోజులకు చేరుకుంది. మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. యుద్ధం గెలిచే వరకు కూడా ఆగే ప్రసక్తే లేదంటున్నారు ఆయన. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధంలో విజయం సాధించే వరకు కూడా తమను ఎవరూ ఆపలేరని అంటున్నారు. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదంటున్నారు. అదే మా లక్ష్యం అంటున్నారు. హేగ్ ఈవిల్ మమ్మల్ని ఏం చేయలేమంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అలాగే గాజా భూభాగంలో ఇప్పటికే అనేక హమాస్ బెటాలియన్లను అంతా అందించామని చెప్పారు. ఉత్తర గాజాలో నిర్వాసితులైన వాళ్ళు తమ ఇళ్లకు తిరిగి రాలేరని కూడా తెలిపారు. అయితే ఐక్యరాజ్య సమితిలోని అత్యున్నత న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇజ్రాయెల్ దాడి యుఎన్ఓ జెనోసైడ్ కన్వెన్షన్ ఉల్లంఘిస్తోందంటూ ఇరాన్ మద్దతు గల సాయుధ గ్రూపుల కూటమైతే ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు ఇలాంటి కామెంట్స్ చేశారు. మొత్తానికి ఆయన కామెంట్స్ మాత్రం ప్రస్తుతానికి సంచలనం అవుతున్నాయి. అండ్ ఇవాల్టితో 100 రోజులు కంప్లీట్ అవుతోంది యుద్ధం మొదలై. మరి యుద్ధం ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాన్ని చాలా అంటే ఆ దేశం ఇజ్రాయెల్ నెతన్యాహు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా చాలా దగ్గరికి గమనిస్తూ ఉన్నారు. మోరోవర్ యుద్ధం ప్రారంభమైన నేటికి 100 రోజుల్లో దాదాపు 23,000 మంది పైగా కూడా సాధారణ పౌరులు, అమాయక పౌరులు కూడా బలైపోయారు. సో నెతన్యాహు చేసిన కామెంట్స్ మాత్రం ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి.